నమస్తే సార్. నమస్తే సార్. పేరండి? నా పేరు వెంకటేష్ అండి. వెంకటేష్ గారు, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ చూసారు 10 years, అండ్ ఇప్పుడు 1.5 year కాంగ్రెస్ గవర్నమెంట్ చూసారు. హూ ఇస్ ద బెస్ట్ అంటారు సార్? రెండిట్లో ప్రధానంగా ప్రస్తావించాల్సి వస్తే కేసీఆర్ గవర్నమెంటే బెటర్గా ఉందండి ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్తో పోల్చుకొని చూస్తే. కేసీఆర్ గవర్నమెంట్లో కొన్ని ఏంటంటే కొద్దిగా అవినీతి అని బయటకు వచ్చింది. దానివల్ల గవర్నమెంట్కి కొద్దిగా వ్యతిరేకంగా అనిపించింది. కానీ ఉన్న విషయంలో కేసీఆర్ గవర్నమెంటే బాగుందండి. సార్, ఇప్పుడు స్కీమ్స్ బాగానే ఉన్నాయి అంటున్నారు కదా, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఈ మళ్ళీ ఇంకోటి రైతు 2 లక్షల రుణమాఫీ అని కానీ ఏమి వస్తున్నాయో ఏంటో మరి మనకి తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఉన్న సామాన్య మధ్యతరగతి మనిషిగా నేను చెప్పేది ఏంటంటే బెటర్ కేసీఆర్ గవర్నమెంటే బెటర్గా అనిపించిందండి. కేసీఆర్ గవర్నమెంటే బెటర్గా అనిపించింది. అంటే మొన్న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదంటారు సార్? వాళ్ళకి అదే ఎమ్మెల్యేలు ఎన్నుకునే సీట్లు కదా అవి. మరి దానికి ఎమ్మెల్సీలు అదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సిన వాళ్ళే కదా. గ్రాడ్యుయేట్ ఓటర్స్ అదే దానికి మరి వాళ్ళ కారణాలు ఏమున్నాయో తెలియదు. కానీ అది నాకంత తెలియదు దాని గురించి. అదే అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి దాంట్లో ఏది మైనస్ అనిపిస్తుంది సార్ మీకు? రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఏవో పథకాలు అయితే పెట్టారు, కానీ దానికి సంబంధించి మరి ఏవి ఎక్కడ సరైన అమలవుతున్న దాఖలాలు అయితే కనపడట్లేదు. ప్రతిసారి అప్లై తీసుకోవటం సరిపోతున్నది, కానీ దానికి సంబంధించి ఏవి ఎవరికి అప్లికబుల్ అవుతున్నట్టు లేదు. సపోజ్ నాదే ఉన్నది, నేనే ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, నాకు సంబంధించి నేనే 2 సార్లు ఇప్పుడు ఈ 3-4 సార్లు కంటిన్యూస్గా రేషన్ కార్డుకి దరఖాస్తు చేశాను. ఎప్పుడు కూడా ఇప్పటివరకు రాలేదు. మొదట పెట్టిన పథకాల్లో చేశాను. 2011లో ఈ రేషన్ కార్డ్ సిస్టమ్ వద్దనేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధార్ సిస్టమ్ అనేది తెచ్చింది. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డు గురించి ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళు? 2011లో ఆధార్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది. ఆ రేషన్ కార్డు వద్దు, ఓన్లీ ఇది ఫుడ్ సెక్యూరిటీ మీద అనేది. ఇప్పుడు రేషన్ కార్డు ఎందుకు మ్యాండేట్ అవుతుందంట? ప్రతిదానికి మళ్ళీ రేషన్ కార్డు మ్యాండేట్ చేస్తున్నారు. వీళ్ళు తెచ్చిందే అది వీళ్ళకే పథకాల విషయంలో క్లారిటీ లేదు. అప్లై చేయటం అవుతున్నది, కానీ దానివల్ల ఏమి సామాన్య జనానికి ఉపయోగం లేదు. అది ఉపయోగం లేకుండానే అవుతున్నది. ప్రతిసారి పెట్టడం, అప్లై చేసుకోవటం, మళ్ళీ తర్వాత ఏమి రాకపోవటం, ఇదే జరుగుతున్నది. అది ఏ బెనిఫిషియరీ రాలేదు. జస్ట్ నా కింద ఏమీ లేదు, కారు లేదు, అవి లేవు, ఓన్లీ 2 వీలర్ ఇవే ఉన్నాయి. నేనే 3-4 టైమ్స్ ఈ 1 yearలో అప్లై చేశాను. మా ఏరియా వార్డ్ కౌన్సిలర్ని కలిసాము, వాళ్ళని కలిసినా కూడా ఇట్లాంటి ఉపయోగం లేదు. రేషన్ కార్డు వల్ల ఇబ్బంది అవుతుంది. మరి ఒక ఆధార్ కార్డుతోనే బెనిఫిషియరీ అన్నప్పుడు మరి అందరికి రావాలి కదా. దాన్ని బట్టి ఏమేమి లింక్ ఉన్నాయో ఏంటో తెలుసుకొని ప్యాన్ చూస్తే తెలిసిపో. ఆధార్ ప్యాన్ లింక్ అయ్యే ఉంది, తెలిసిపోతుంది మన ఇన్కమ్ ఎంత. దానికి రేషన్ కార్డు ఎందుకు సాకనేసి అది మరి దీనివల్ల మరి రేషన్ కార్డు పెట్టి ఇట్లా చాలా వరకు ఎలిమినేట్ చేయాలి అన్న ఉద్దేశం, కొద్దిమందికే ఇవ్వాలన్న ఉద్దేశం మరి ప్రభుత్వం ఉద్దేశం అదే అనిపిస్తున్నది. ఇప్పుడు ఎమ్మెల్సీలో ఓడిపోయారు సార్ కాంగ్రెస్. ఎందుకంటారు దీనికి? అంటే గవర్నమెంట్ యాంటీ అవుతున్నారంటారా ప్రజలు? అంతేనండి. ఇప్పుడు ఇక రాను జనాలకు తెలిసిపోతుంది. 1.5 yearలోనే తెలిసిపోతున్నది మొత్తం ఏంటి అనేది మొత్తం. అది దానివల్లనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, దానివల్ల జరిగింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంపీ స్థానాలు అయిపోయినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్ని ఎలక్షన్స్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే ఉంటుందండి. అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే జరుగుతుంది. బీఆర్ఎస్ అనేది ఏమి వస్తుందన్న ఇది లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరుగుతుంది. ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్స్ తీసుకున్న చెరిసగం వచ్చినాయి. తర్వాత బీజేపీ అనేది బలపట్టం అనేది జరుగుతూనే ఉన్నది. అది ప్రజలు బీజేపీకి దగ్గర అవుతున్నారు. అయితే బీజేపీకి ఇక్కడ అంత ఓటు బ్యాంక్ లేకపోయినా మరి పుంజుకుంటున్నది, రాను పుంజుకుంటున్నది. అది బీఆర్ఎస్ వర్సెస్ అనేది జరగదు. అంత ఉండదు అనిపిస్తున్నది. అది బీఆర్ఎస్కి అంత ఉండదు. అప్పుడే వ్యతిరేకత పోలేదు వాళ్ళ దాంట్లో. అది ఓన్లీగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే జరుగుతుంది. వాతావరణం అట్నే ఉంది ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్.